కీర్తి కీర్తి తలుపు తెరువు. ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు? ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుకుంటా నేనెందుకు వస్తాను చెప్పు. ఓ లేట్ అయిపోయింది కదా, నిద్ర వచ్చేసింది. ఓహో. ఉండండి, నన్ను వడ్డిస్తాను. మామ్స్ చెప్పింది కరెక్టే, దీన్ని ఇంకోలా డీల్ చేయాలి. రండి, వచ్చి భోంచేయండి. ఏందది? అన్నం. అన్నం కాదు, పొద్దునుండి నా అన్నం. ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సర్దికుడు మెక్కుతాడా? తాగొచ్చారా? మొగుడు నైట్ లేటుగా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం. అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు. ఓ, పెళ్ళం ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట? పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా? రోజు మొత్తం ఆ పనే చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది? ఏం పనులుంటాయేంటి? సవాలచ్చుంటాయి. మొగుడంటే ఏంటో చెప్పనా? రోజు ఉదయాన్నే బయటికెళ్ళి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమందితో గొడవ పడాలి, ప్రతిరోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి. న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి బొట్టెట్టాలి. ఎవరికి? ఊరంతా బలాదూర్ తిరిగొచ్చే పనిలేని మొగుళ్ళకా? ఏందే? తెలుసండి, మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు. అన్నీ అంటే? అన్నీ అంటే మొత్తం అన్నీ. ఎలా తెలిసింది? తెలుసుకున్నాలే. ఓ, ఓ, వచ్చి రాగానే పై ఎట్టావు. పయ్యా? అదే, మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడం. పయ్యా? ఇలా చూడు, నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను. అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పని చూడు. అది మానేసి మందలిస్తాను, మొగుడిని మారుతానని ఏదైనా చేసావో. ఏందా సూపు? చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు, కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా. నా చెయ్యి చూసావుగా, రఫ్ ఆడించేస్తా. ఏందే కేసు? మీ గ్రామానికి నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం 15 లక్షలు విడుదల చేశారు. సరే. మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు. అయ్యో, ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు, అంతలోనే సొంత ఖర్చులకు వాడుకున్నారు, మొత్తం దోచుకున్నారు. ఏంది నసా? పోయిన నెలే డబ్బు మంజూరైనట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి. అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి. ఏంది మాంసు? ఏంది పంచాయతీ? మన క్లర్క్ అడ్డం పెట్టుకుని ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు. వాళ్ళు ఎవరు మాంసు? సంఘ సేవ చేస్తే అన్ని కామనే. ఉన్నోళ్ళు వదిలేస్తారు, లేనోడి దగ్గర దోచుకుంటారు. నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేయి. పదవే. ఎక్కడ నీ మొగుడు? ఆయన లేరు, బయటికెళ్ళారు. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు. చూడడానికి పక్కగా ఉన్న బలవాల్సిన చోట బాగానే బలిసి కసకలా ఉన్నావు. కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగాడే దొరకలేదా? ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటుగా నుండి చేసుకున్నావు. പെൺകുട്ടി കേരളാവോ? ഞാൻ 5.5 വണ്ടി 5 മുறை നോക്കി മനസ്സ് വിട്ട് നീങ്ങില്ല. നീ നോക്കിയാ? നോക്കിയാ കదరా, സാംസంగ్. చూడు, కోట్లు కట్ ఫ్యాక్టరీలు పెట్టించాను. అవి ముయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసెట్టారు. ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు.
కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను. ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే. కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి. ఏంటి పలుపు ఎక్కువే వచ్చాడనుకో, నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను. దానికి మన కాడ చాలా మంది ఉన్నారులే, నువ్వు కంగారు పడుకో. ఏమంటారా? చెప్పానా? ఆ? ఏంది దట్ట పగిలిపోయింది? అడుగుతున్నాను, ఎట్ట పగిలింది? ఫ్యాక్టరీ ఓనర్ రౌడీలతో వచ్చి బెదిరించాడు. ఓ, దాస్ వచ్చాడా? ఏమన్నాడు? మిమ్మల్ని కోర్టుకి రావద్దని చెప్పాడు. వస్తే ఏం చేస్తారంట? నన్ను ఏమీ పీకలేడు. ఇదిగో ఈ రిమోట్ మాత్రమే పగలగొట్టగలడు. మొగుడు ఇంట్లో లేని టైం చూసి వచ్చి ఒంటరిగా ఉన్న పెళ్ళాం కాడ ఏ రంగం వేస్తాడా? కోర్టులో తీర్పు రాని అప్పుడుంది నా కొడుక్కి. ఇటా చూడు, ఆయన చూసి నువ్వేం భయపడకు. ఇదంతా ఇక్కడ మామూలే. ఇంతవరకు నువ్వు భయపడే కేరళ అమ్ముకుటి కావచ్చు, కానీ ఇక మీద ధైర్యమైన తెలుగు అమ్మాయిలా మారాలి. అర్థమైందా? అర్థమైందా అని అడిగా. బాగా అర్థమైంది. ఈ కేసులో నేరం మోపిన వారి తరపు సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట వికే దాస్ డై ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్థాలు త్రాగునీటి చెరువులో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నాయని నిరూపించబడినది. కావున వికే దాస్ కి సొంతమైన డై ఫ్యాక్టరీని వెంటనే సీల్ చేయవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తూ ఈ కేసుని ఇంతటితో కొట్టివేయడం అయినది. దయచేయండి, దయచేయండి. ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడా, దయచేయండి, దయచేయండి. నువ్వే ఈ గుడి కమిటీయా? కమిటీ హెడ్ అయితే ఏంటంట? అదే నా పెళ్ళం దగ్గర ఫోర్స్ కొట్టడానికి గుడికి ఎక్కువ డొనేషన్ ఇచ్చాను. దాంట్లో సగమైన ఇప్పిస్తావా? పిచ్చ టైట్గా ఉందయ్యా, ఇవ్వయ్యా. ఓయ్, పెద్ద మనుషులా మాట్లాడవయ్యా. భగవంతుడికి ఇచ్చింది తిరిగి అడగకూడదు. కకృతి పడుకో. కావాలంటే ఎక్స్ట్రా పులిహార ఇప్పిస్తాను, తింటూ పో. ఆశీర్వచనం, ఆశీర్వచనం. హలో హలో, ఎవరు? ఒక్క నిమిషం, ఇది పట్టుకోవద్దాను. హలో హలో, ఏం వినిపించట్లా? హలో హలో, ఎవరు?
ఫ్యాక్టరీ తెరవాలంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా? ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు? ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ముయించేసావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలను, కానీ చేయను. ఈ ఊరి జనం అందరి ముందు నేను చంపితే గానీ మళ్ళీ నా ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు. లే ఓయ్, ఏంది నీ పిల్లల చేత కొట్టిస్తున్నావు? నేనేడ కొట్టించాను రా, తనేగా కొడుతుంది. రెండు ఒకటే కదా. అందరూ రౌడీలు వెంటేసుకుని రావడం చూసా. నువ్వు రౌడీనే పెళ్లి చేసుకున్నావా? పొర పుల్క. వదలరా. ఏటే నొప్పి పెడుతుందా? ఏందయ్యా సోతున్నారు? డప్పు కొట్టండి. ఆ రోజు నన్ను చూసి ఏమన్నావురా? కసక్లా ఉన్నావు నన్ను. ఈ దెబ్బలు అనిపిస్తుందిరా? ఫసక్ అయిపోయేలా ఉన్నాను. అంజుమనివ్వండి ఎత్తన మొర నోకేన్. ఈ రోజు నీ మొగుడిని కాపాడుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. నా మొగుడి మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు. చెయ్యండ్రా చూద్దాం. చిన్నది
రండి వెళ్దాం. ఎక్కండి. మార్చి తగలడండి రా.